హాయ్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై టిప్స్. ఎట్లున్నారు మీరు అందరూ? నాకు కాబట్టి చెప్పండి. నేను చాలా 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 బాగున్నాను. సో మేము వెళ్తున్నాం షిరిడీకి, మా పెద్దన్నయ్య వాళ్ళ ఇంటికి అనమాట. ఆ షిరిడీ దగ్గర సంగంనేరులో ఉంటాడు మా పెద్దన్నయ్య. సో అక్కడికి వెళ్ళడానికి బట్టలు ప్యాక్ చేస్తున్నాను. సో ఈ నైటీ గురించి అడిగారు. ఇది ఆల్రెడీ నిన్నటి వీడియోలో నేను చూపించున్నాను. సో ఇట్లాంటిది తెప్పించింది, ఒకటి రిటర్న్ పెట్టాను. సో ఎందుకో ఈ టిక్లీ నాకు దొరికిందండి, పెట్టుకున్నా భలే అనిపిస్తుంది కదా, చాలా బాగుంది. సో నిన్న పులిపిల్ల గురించి అడిగితే కొంత పీసీఓడి వల్ల అన్నారు. అవునండి, పీసీఓడి వల్ల పులిపిరి అవుతుంది. బాడీలో ఇన్సులిన్ రెసిస్టెంట్ మొదలైతే కూడా పులిపిర్లు అవుతాయంట. సో షుగర్ వచ్చే ముందు అవి సూచనలు అంట. బట్ నాకైంది పీసీఓడి వల్లే. చెప్పలే, మాకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో షుగర్ కూడా ఉంది. సో అందుకే నేను కేర్ఫుల్గా ఉండాలి. తర్వాత శేఖర్ చూడండి, ఇవాళ ఈవినింగ్ మేము వెళ్తాము, కానీ శేఖర్ వర్క్ నడుస్తూనే ఉంది. 11 o'clockకి మా ట్రైన్ అండి సికింద్రాబాద్ నుంచి. శేఖర్కి వర్క్ వచ్చేసి 8:30 వరకు. తొందరనే లాగౌట్ చేస్తాడు ఈరోజు. సో ఈ కృష్ణుడు బొమ్మ ఎంత పడిందంటే 350 రూపీస్ పడింది. జాతరలో తీసుకున్నాం. మెట్టలు ఏంటంటే కింద పడితే పగులుతుంది. ఆ మెట్టలు బొమ్మలు చేస్తారు చూడండి, ఆ మెట్లు అనమాట, చక్ పీస్ లాగా ఉంటుంది అది. సో రితువాడికి తినబెట్టని చూసారు కదా. సో నా పూజ డన్, బోల్డ్ అన్ని బోల్ ఉన్నాయి. సో ఈరోజు బిర్యానీ చేస్తాను అనమాట, చూపిస్తాను రండి. చూడండి, చికెన్ దమ్ బిర్యానీ చేశాను. అన్నయ్య మొన్న బియ్యం తెచ్చాడు కదా, అవి ఎట్లయితే అని చెప్పి చూద్దామని చేశాను అనమాట. అంటే గెస్ట్లు కూడా వస్తారు అండ్ బిర్యానీ కూడా ఎట్లయితుందని ఈ రైస్ వాడండి డిమాండ్ నుంచి వచ్చి అయిపోయినాయి. సో పిల్లలు తినబెట్టే ముందంట కంపల్సరీ మనం ఒక బుక్క తినాలంట. ఎందుకంటారో తెలియదు, నేను ఎప్పుడు తినను, దాదాపుగా డైరెక్ట్గా పిల్లలకే తినబెడతాను. కానీ ఏంటంటే మరి చికెన్ బిర్యానీ కదా, కొంచెం కారమైనది అనిపించింది నాకు. సో ఒక బుక్క తిని చూసాను కారమైందా లేదా అని, బాగానే ఉంది. తర్వాత ఇది చూడండి, ఈ మెడకయింది నొప్పి మడుతూనే ఉంటుంది. తర్వాత అన్నయ్య, బావ, ఇంకో బావ వచ్చారనమాట. అండ్ పిల్లలు కూడా మార్నింగే బిర్యానీ అడిగారు. సో అందరు కలిపి ఒకేసారి చేశాను అనమాట. నేను నటరాయన్న, అంటే మా ఫ్యామిలీ నటరాయన్న వెళ్తున్నాం పూణేకి. అండ్ బావ వాళ్ళు వచ్చేసి అన్నం దించి ఏదో పని ఉంటే వాళ్ళు వెళ్ళిపోయారనమాట. సో వాళ్ళు వచ్చాక నేనేం షూట్ చేయలేదు. సో ఇది నా అవతారం, మనం ఇలా ఉన్నాం. మా అన్న ఏదో ముచ్చటెడుతుండు. సో ఊరికి వెళ్తుంటే మేము ఏమేమి తీసుకెళ్తాం చూపిస్తాను. సో అప్పాలు తెచ్చాడు అన్నయ్య, చకినాలు, కారం పూస, చకినాలు, మురుకులు అనమాట. సో నాకు మురుకుల కంటే ఎక్కువ ఈ మధ్య చెగోడీలు తినాలనిపిస్తుంది. మా నాన్నమ్మ నేను చిన్న ఉన్నప్పుడు చెగోడీలు ఎక్కువ వేసేది అనమాట. సో ఇది కారం పూస ప్యాక్ చేసుకొని కూడా తీసుకెళ్తున్నాం. సో పక్క పిల్లలు వస్తే ఋతు కూడా ఆడుతున్నాడు. సో ఇవన్నీ మేము వెళ్ళాల్సిన లగేజు, బోల్డ్ అంత లగేజ్ ఉంది. సో వీళ్ళిద్దరు ఏంటంటే హౌస్ గేమ్ ఆడుతున్నారు, ఇల్లు కట్టుడు బ్లాక్స్ తోటి. ఇవి ఎప్పుడో రిత్తుగాడు కడుపులో ఉన్నప్పుడు తేజు తెప్పించాం, ఇప్పుడు ఋతుగాడు ఆడుతుండు. సో కారం పొట్లాలు మా అన్న పిల్లలకి, ఇవి మహారాష్ట్రలో ఇలా దొరకవు. మా పెద్దన్న పిల్లలకి కారం పొట్లాలు ఇష్టం. ఇంట్లో తేజు అడగకూడదు, ఎందుకంటే వాడికి అన్నంలోకి అంచులకు ఉండాలి. మా నటరాయన్న చెప్పిన ప్రతి ఒక్కటండి బాగా గుర్తుంచుకుంటాడు. సో ఇవి ఉలువలు అంట, ఎవరో చెప్పారంట ఉలువలు తింటే కిడ్నీ స్టోన్ పెయిన్ తగ్గుతుంది, స్టోన్స్ రావంటే పడిపోతాయంట. సో అదిని మా కిరణ్యకి నాకు ఉలువలు తెచ్చాడు. నాకు 1 kg, కిరణ్యకి ఒక 1/2 kg. తర్వాత మామిడికాయలు కొన్ని, ఈసారి మామిడికాయలు చాలా తక్కువనే అంట, కొన్ని తీయటి కొన్ని పుల్లటి. సో నువ్వు తీసుకొచ్చి వెళ్ళా అంటే లేదు నేను అక్కడ తింటాను, మళ్ళీ ఇక్కడ నేను ఉండను కదా ఒక 5-6 days. సో అక్కడే తింటాం, 1 week వరకు వెళ్తాం మనం. సో అక్కడే తింటాం అన్నట్టుగా చెప్పాను అనమాట. సో ఇవి వచ్చేసి నా ఉలువలు, కానీ ఇవిగో పట్టుకెళ్దాం అక్కడ టైంపాస్గా తినొచ్చులే అన్నాను. ఈ అన్ని చకినాలు, గారెలు, మురుకులే. సో మా ఇంట్లో ఆడవాళ్ళు ఎవరు లేదు, ఎవరు చేశారో నాకు డౌట్ మీకు రావచ్చు. వచ్చిందా? మా కజిన్ సిస్టర్స్. నేను చెప్పాను కదా మా నటరాయన అందరికీ ఫ్యామిలీ అని అనమాట. సో మా కజిన్ సిస్టర్స్ చేశారు. సో తర్వాత ఏంటంటే ఇవేంటంటే ఆవలు, ఉప్పవా మా వీరన్న కోసం. మా అన్నయ్యకి హెల్త్ బాగాలేక కారం అస్సలు తినొద్దని చెప్పారు. అండ్ ముందే తను ఎక్కువ కారం తినడు, బట్ తన కోసం ఉప్పవా. ఇది చింతకాయ పచ్చడి పిల్లల కోసం, మా అన్న పిల్లలు తింటారనమాట. తర్వాత ఇంకోటి అల్లపవ, అది కిరణ్ అన్నయ్య కోసం. సో ఈ కొత్త తొక్కులండి, ఈ అల్లపవ ఒకటి పాత తొక్కు ఫ్రిడ్జ్లో పెట్టుండే. సో తర్వాత ఏంటంటే అన్న కోసం పడుకున్నాడు, నేను బ్యాగ్ ఒకరోజు ముందే ప్యాక్ చేశాను. ఇక్కడ వచ్చేసి ఏంటంటే శేఖర్ వర్క్ చేసుకున్నాడు, అదే రూమ్లో పిల్లలు బయట ఆడుతున్నారు. సో అన్నయ్య వాళ్ళు వచ్చినప్పుడు 3 చీరలు తెచ్చారండి, దేవుడు శారీస్ 3 తెచ్చారు, అవి చూపిస్తాను. ఇదేంటంటే మా చిన్నోడి ఫోటో లామినేషన్ చేసేది, బట్ లామినేషన్ చేసింది పట్టుకుపోరు, అది కింద పడితే పలుగుతుంది. ఓన్లీ ఫోటో తీసుకెళ్తాం, అక్కడికి వెళ్ళాక లామినేషన్ చేపిస్తాం. సో ఇది అన్న ఋతు అని కూడా చేపించాడు. ఇది
చాలా పెద్దది ఇంకా అది. కానీ దీంట్లో ఆయన ఎక్కువ ఫొటోస్ పెట్టమంటే తక్కువ పెట్టాడంట. సో ఇది మేము, కింద ఉన్నది మా వదిన వాళ్ళ ఫ్యామిలీ, అంటే మా అన్నయ్య, మా వదిన వాళ్ళ చెల్లి వాళ్ళ హస్బెండ్ వాళ్ళు. అండ్ శారీ వచ్చేసి 3 శారీస్ తెస్తే మా వదిన కొంచెం ఈ పట్టు లాంటి చీరలు ఇష్టం అనమాట. సో ఇది మా వదినకు ఉంచేసి నేను మా అరుంధక్కకు సేమ్ శారీస్ తీసుకున్నాం. అవి లైట్ వెయిట్లో ఉంటాయి, నేను చూపిస్తాను ఆగండి. ఇది వచ్చేసి వదిన శారీ, గ్రీన్, దానికి మెరూన్ అంచు వచ్చింది. ఇది అమ్మవారికి కట్టిన శారీ. మా బావలు ఇద్దరు వచ్చారని చెప్పాను కదా, ఒకటి అరుంధక్క వాళ్ళ హస్బెండ్, టీచర్ అక్క వాళ్ళ హస్బెండ్, ఇంకోరేమో వేరే రిలేటివ్ బావ. సో ఇది వచ్చేసి నేను నాకు అరుంధక్కకు సేమ్ దాంట్లో ఒక కలర్ వేరు, ఇది వదినకు తీసుకెళ్తున్నాం. మా వదినకి కాల్ చేసి అడిగి మరి తీసుకెళ్తాం. సో ఇన్ని రోజులు మా ఇంట్లో నన్ను వదినలాగా, వదిన వర్షంలో మీరు నన్ను చూశారు. మా పెద్దన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తే అది మా అన్న వాళ్ళు, నా మమ్మీ వాళ్ళ ఇల్లు. సో అక్కడ నన్ను ఆడపడిచి వర్షంలో కళ్యాణి ఎలా ఉంటుందో మీరు చూద్దరు. సో నేను వదిన వర్షంలో ఉన్న, ఆడపడిచి వర్షంలో ఉన్న ఒకేలా ఉంటాను. సో శారీ ఓపెన్ చేసి చూపిస్తాను. నాకు బాగా నచ్చింది, చూడటానికి ఎంత బాగుంది శారీ. అండ్ మా వదినకి ఇలా కొంచెం ఉంటాయి కదా, ఇలాంటి శారీ తనకి స్పెషల్గా చాలా ఇష్టం అన్నట్టు. ఎందుకంటే మహారాష్ట్ర వాళ్ళు ఎక్కువ ఈ టైప్ శారీస్ కట్టరు, మా వదినకి ఇష్టం. సో ఇది మనకి గ్రీన్కి మెరూన్ అంచు, వేలం పాటలో కొనింది కాదు, మా బావ వాళ్ళకి ఆ గుడిలో ఏమంటారు కట్టించి దాంట్లో వీళ్ళు కూడా ఒకరు అనమాట. సో అట్లా వెళ్ళారు కదా అని నాకు ఒకటి, అరుంధకు కూడా, వదినకు కూడా 3 శారీస్ బావ ఇప్పిస్తే తీసుకున్నారు. సో ఇది నా శారీ. అరుంధకు సేమ్ ఇందులోనే రామా గ్రీన్ది పంపించాను అనమాట బావతోటి. సో నేను ఈ కలర్ ఉంచుకోండి, నాకని కాదు, నేను 2 శారీస్, గ్రీన్ అనేది మా వదిన ఆడితే నీకు నచ్చింది ఉంచుకో, మిగిలింది నాకు ఇచ్చేయండి. సో వదిన ఈ గ్రీన్ నీకు నచ్చిందంటే బాగుంది, నాకు ఇష్టం, నచ్చింది అనేది. సో గ్రీన్ మా వదినకు తీసుకెళ్తున్నాను. అండ్ తర్వాత ఏంటంటే బ్యాగ్ ఆల్రెడీ ప్యాక్ చేసాం. నేను ఎక్కడికి వెళ్ళినా మేము వేసుకోకపోయినా బట్టలు ఎక్కువ తీసుకెళ్తాను. సో ఎండాకాలం బాగా ఉడకపోస్తే ఖచ్చితంగా పిల్లలు ఉడకపోయకుండా పిల్లలు 2 సార్లు స్నానాలు చేస్తారు. సో నేను మా ఇంటి దగ్గర రెగ్యులర్గా వాషింగ్ మిషన్లో ఏమి వేయను. మా వదిన కానీ మా అత్తయ్య కానీ వాళ్ళు ఖచ్చితంగా వాషింగ్ మిషన్ డైలీ వేస్తారు. సో నాకే ఫీలింగ్ ఉంటుందంటే సరిపోవేమో, వేయకుండా మర్చిపోతామేమో, తీసుకెళ్ళాలి. సో అట్లా 5, 6 జతలు తీసుకెళ్తా. శేఖరి నాయి తక్కువ ఉండొచ్చు కానీ పిల్లలు చాలా ఎక్కువ ఉంటాయి. తర్వాత మన అక్షయ పాత్ర ఉంది కదా, అంత తోమేశాను, క్లీన్ చేశాను. ఈలోపు నా ట్రైపాడ్ వచ్చింది. సో ట్రైపాడ్ వస్తే శేఖర్ని వీడియో తీయమంటే ఏమన్నా ప్యాంట్ వైకిపోయింది, కాలు మొక్క అన్నాడు అంటుండు తేజు. అంటే తేజువానికి అర్థమవుతుంది, ప్యాంట్ కిందికి అంటారా బాబు అని చెప్తే వాడు ప్యాంట్ కిందికి అంటుండు. సో ఇట్లుంది ముచ్చట. వాడికి కాసేపు అర్థం కాలేదు. ఇవాళ రేపు పిల్లలకి తెలుగు మనం మాట్లాడే వర్డ్స్ ప్రాపర్గా అర్థం అవ్వట్లేదు. ఈ ఇంగ్లీష్ మీడియం గోల్లో పడి మన పిల్లల్ని ఇంగ్లీష్ వాళ్ళే చేస్తున్నాం, మన సాంప్రదాయాలకు దూరం చేస్తున్నామేమో అనిపిస్తుంది నాకు. ఇక మా ఋతుగాడు చూడండి, మా ఋతుగాడికి దేవుడిని మొక్కుడన, కాలు మొక్కుడన పిచ్చావు ఇట్లా కూర్చున్నాడు చూడండి, అగా. సో ఈ ట్రైపాడ్ ఏంటంటే 1000 బిలోనేనండి దీని ప్రైస్. నా ఇదివరకు నా ట్రైపాడ్ రిత్తుగాడు పాడు చేసిండు. సో అందుకని ఇది బుక్ చేశాం. ఓపెన్ చేసి చూపించమంటే వీళ్ళ ఆటలు వీళ్ళకే ఉన్నాయి. తర్వాత లోపలికి వచ్చాక అన్న దీన్ని ఓపెన్ చేసి వీడియో పంపించాలన్నా అంటే నేను ఓపెన్ చేస్తే ఇటీ అన్నాడు. సో అదే ఓపెన్ చేస్తున్నాడు, ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేసిన. ట్రైపాడ్ మాత్రం బాగుంది, కానీ దీనికి హోల్డర్ ఇచ్చారు, ఫోన్ హోల్డర్. అది నాకు అంత క్వాలిటీగా అనిపించలేదు, దాంతో ఫోన్ తొందరగా జారుతుంది. సో కొంచెం కొత్తది కదా. అండ్ నా ప్రీవియస్ ట్రైపాడ్ 1400ది, అది మెటాలిక్, ఇది మెటాలిక్ కానీ ఇది కొంచెం కాస్ట్ తక్కువ కాబట్టి ఓకే బాగానే ఉంది. అండ్ ఇప్పుడు చాలామంది 8000 వరకు ఒక ట్రైపాడ్ ఉంది, మన మోషన్ని కూడా అది కంట్రోల్ చేస్తుంది. మనం ఇటు జరుగుతుంది అది అటు జరుగుతుంది, మనం ఇటు జరుగుతుంది అది అటు జరుగుతుంది, అలాంటివి కొంటారు. మనకి అంత కడితే 8000 ఇంకా మన జీతం కూడా రాలేదు. సో అంత కష్టపడి అంత స్పెండ్ చేయాలని నాకు అనిపించలేదు. అండ్ ఎస్ ఈ ట్రైపాడ్ కూడా బాగానే ఉంది. చూసుకొని నైట్ అయిపోయింది, 8:30కి అట్లా శేఖర్ 8కి లాగౌట్ చేస్తారు. 8:30కి మేము బుక్ చేస్తాం ఓలా, ఊబర్, ర్యాపిడో. ఏం బుక్ చేసి నాకు తెలియదు కానీ అందులో మనకి ఉంటుంది కదండి ఏసీ నాన్ ఏసీ అని. అలా కాకుండా ఇంకోటి స్పీడ్గా వెళ్ళడానికి, ఇన్ టైంలో రావడానికి ఏదో ఆప్షన్ వచ్చినట్టు కొత్తది, అది బుక్ చేసాం. అది నాన్ ఏసీ వచ్చింది. మనము కారు ఉన్నప్పుడు ఏసీ వేసుకోకపోవడం వేరే ముచ్చట, కానీ నాన్ ఏసీ క్యాబ్ బుక్ చేసినప్పుడు ఖచ్చితంగా వామిటింగ్ వచ్చినట్టు అనిపిస్తుంది, ఖచ్చితంగా బాగా లొక్కుతుంది, ఎందుకో తెలీదు. నాకైతే లిటరలీ నేను నైట్ ఏమీ తినలేదు, మధ్యాహ్నం బిర్యానీ తిన్నాం, నైట్ వచ్చేసి నేను సాయంత్రం టీ కూడా తాగలే. నైట్ అన్నీ నేను వాటర్ మిలన్ తిన్నాం, శేఖర్ పిల్లలు అన్నం తినేశారు. ఆ తిన్న వాటర్ మిలన్ కూడా
ఒకేసారి వామిటింగ్ అవుతున్నట్టు దారుణంగా వచ్చింది ఆ ఫీల్. నిజమే కదండి. మనకి కాలికి ఎక్కడైనా చిన్నగా ఈ గడ్డ అయ్యి అందులో బ్యాడ్ బ్లడ్ అంతా ఉన్నంతసేపు ఎట్లా ఉంటుంది, పలిగినట్టు లాగినట్టు. సో అలా ఈ వామిటింగ్ వచ్చినప్పుడు కూడా ఫీల్ అట్లే ఉంటుంది. అంత పైకి వస్తుంది. ఆ బెలూన్లో గాలి సాలకుండా ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని నొక్కితే ఎట్లుండో అట్లా ఉంటుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మాడిఫికేషన్ చేస్తున్నారంట. బోల్డ్ అంత జనాలు, ఆగమాగం ఉంది. రితు లైఫ్లో ఫస్ట్ టైం ఇది మన రైల్వే జర్నీ. రితు ఇంతవరకు ట్రైన్ ఎక్కలేదు, మెట్రో ట్రైన్ ఎక్కాడు. తేజ్ కూడా ఒక 2 సార్లు ఏమో ట్రైన్ ఎక్కాడు. ఒకసారి షిరిడీకి వెళ్ళాం, ఎప్పుడో వాడు చిన్న ఉన్నప్పుడు గాలిపల్లికి ఒకసారి వెళ్ళాం. తర్వాత ఎప్పుడు అది స్లీపర్లోనే వెళ్దాము. సో ఇటు చూడండి, పిల్లలకి అంతా కొత్తగా అనిపిస్తుంది. మా బతుకు కూలి కంటే అధ్వానమైంది. ఈ సామాన్లు ఇంత వేసుకొని ట్రైన్లలో పోవద్దు. మా అన్నకి ఎప్పుడు కార్లోనే సామాన్లు వేసుకొచ్చిన అలవాటికి తెలియలే, అది మోయలేకపోయినాం మేము. శేఖర్ పెద్ద బ్యాగ్ పట్టుకున్నాడు, తను ల్యాప్టాప్ బ్యాగ్ పట్టుకున్నాడు, నేను ఆ డబ్బా పట్టుకున్నా, మా అన్న సంచి పట్టుకున్నాడు. సో తేజవాడి బ్యాగ్ తేజవాడికి ఇచ్చేస్తాం. అండ్ వన్ మోర్ థింగ్, మా శేఖర్ ఫస్ట్ టైం మా పెద్దన్నయ్య వాళ్ళ ఇంటికి వస్తాడు. నా పెళ్ళై 10 years అవుతుంది. అండ్ వెళ్ళేది కూడా మా నాన్న 10వ సంవత్సరికం. సో ఇదివరకు 2-3 సార్లు మా పెద్దన్నయ్య వాళ్ళు పిలిచారు, మాకు రావడానికి వీలు అవ్వలేదు. లాస్ట్ టైం వచ్చినప్పుడు శేఖర్ డైరెక్ట్ పూణేకి వచ్చాడు, మేము ఇక్కడికి వచ్చామన్నమాట పెద్దన్నయ్య దగ్గరికి. సో అట్లా శేఖర్ రాలేదు. సో శేఖర్ ఫస్ట్ టైం మా పెద్దన్న వాళ్ళ ఇంటికి పోతుండు. అండ్ నాకు కూడా ఫుల్ హ్యాపీగా ఉంది, ఎందుకంటే మా నాన్న చనిపోయాక 2 monthsకో 3 monthsకో నా పెళ్ళి అయిపోయింది. అంతే, ఆగస్ట్లో 3-4 monthsకి, ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ 4 monthsకి పెళ్ళయిందనమాట. సో అప్పుడు మాస్కానికి మేమందరం కలిసి ఉన్నాం. నేను మా 3 అన్నయ్యలు కలిసి ఉన్నాం. సంవత్సరం కాదు, చనిపోయాక 13th dayకి 1 month మాస్కానికి. ఆ తర్వాత మళ్ళీ 10వ మాస్కానికి మేము ముగ్గురు అన్నలు నేను కలవబోతున్నాం అనమాట. సో కిరణ్ అక్కడి నుంచి వస్తాడు, మేము ఇక్కడ నుంచి వెళ్తున్నాం. సో కొంచెం బాగా అనిపించింది నాకు. అండ్ ఎవరికైనా ఉంటుంది మనకి లవ్ మ్యారేజ్ అయిన వాళ్ళకి. సో ఫస్ట్ టైం శేఖర్ మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వస్తున్నాడు, కొంచెం ఎమోషనల్ కూడా అనిపించింది నాకు. హ్యాపీనెస్ అది ఒకలాంటిది. సో చలో, ఇక్కడ 10 నిమిషాల్లో మనకి ట్రైన్, 10 నిమిషాలు కాదు కొంచెంలో మనకు ట్రైన్ మిస్ అయ్యేది. మేము అందరం వెళ్ళి ఆడ ఏచాలు వేసినామా, ట్రైన్ నంబర్ చూస్తలేము. మా ట్రైన్ తర్వాత ఈ ట్రైన్ ముందే వచ్చి ఉన్నది, 30 గంట ముందే వచ్చి అందరం కలిసి ట్రైన్ జర్నీ చేయబోతున్నాం. ఫీలింగ్ ఎక్కువ ఉందనమాట. సో ఇటు చూడండి, కూలర్ కంటే అధ్వానం, ఇటు పట్టి అటు పట్టి ఋతుగాన్ని బట్టి మా అన్న అంటుడు, అయ్యరా బాబు ఇంకోసారికి ఇంత లగేజ్ తెచ్చుకోవద్దే అని. శేఖర్ ఆడికి అన్నాడు, నటరాజుకి లగేజ్ ఎక్కువైతే ఎట్లా పట్టుకొని నడుస్తామని చెప్పేసి. మళ్ళీ పిల్లలు ఉన్నారు కదా. సో ఇటు చూడండి, మా ఋతుగాడు పోయి కూర్చున్నాడు. మనం ఏ లెవెల్లో పిల్లల్ని కంఫర్ట్ జోన్లో ఉంచుతున్నామంటే వాడు అంత వాష్రూమ్స్ వెళ్ళొస్తుంది. నన్ను ఎందుకు ఇటు తీసుకొచ్చారు, బజ్జీ బస్సులో పోదాం అంటే స్లీపర్ బస్సులో వెళ్దామని చెప్పేసి వాడి ఉద్దేశం. బజ్జీ బస్సులో పోదాం అని చెప్పేసి. సో ఏదో ఆ ట్రైన్ ఆగి ఉన్నంతసేపు దారుణంగా స్మెల్ వస్తుంది. నిజంగానే కదా, ఎంతమంది ఫేస్ చేశారు ఇది? చాలామందికి ఉండే ఉంటుంది. అండ్ ఎంతమంది ఈరోజు మీరు ఏ పని చేసుకుంటూ నా వీడియో చేస్తారు కమెంట్ నాకు ఖచ్చితంగా చెప్పాలి. సో ట్రైన్ జస్ట్ కదులుతుంది, శేఖర్ అంటున్నాడు. నటరాజు మనం ఎక్కే ట్రైనే, టకటక ఉరికిపోయి ఎక్కినాం లేవట్టి అని. ఇంకా ట్రైన్ పోతుండే, మేము క్యాన్సిల్ అయ్యి ఇంటికి వద్దాము. సో అదృష్టం బాగుంది. తర్వాత ఏంటంటే తేజుగాడి కోసం అన్నాడు స్మెల్ వస్తుంది, కానీ నేను మా వదిన కోసం మల్లెపూలు తీసుకెళ్తున్నాను. ఇలా స్మెల్ వచ్చింది అన్నప్పుడు అలా 2 మల్లెపూలు ఇచ్చి సెంటు వాసన చూడని ఇచ్చినా భలే వర్కౌట్ అయింది. సో అందరం కలిసి ఒక ఫోటో దిగాం. నైట్ 11 తర్వాత ఇది మళ్ళీ ఋతుగాడు చూడండి, ఇంతే వాసం వస్తుంది. ఇదే ఒక 1/2 hourకి స్టేబుల్ అయ్యారు. సో మేము ఏంటంటే పిల్లలకి ఇష్టమని నేను ఈ బిస్కెట్స్ తెచ్చాను. మొన్న కిరణ్ వెళ్ళేటప్పుడు కూడా నేను ఈ బిస్కెట్స్ ఇచ్చాను. సో ఈ బిస్కెట్స్ తెచ్చాను, తేజుకి ఋతుకి చిప్స్ కూడా తెచ్చాం. అండ్ తిని వచ్చాం కాబట్టి ఏం ఆకలి అవ్వదు. ఇది లేటు, నేను అనేది లేవు, మాకు మళ్ళీ ఆకలి వేసింది. సో ఈ బిస్కెట్స్ ఎప్పుడైనా ట్రై చేస్తారా? చాలా బాగుంటుంది. అదేంటోనండి, జంక్ ఫుడ్ ఎట్లున్నా మస్తు ఉంటుంది. హెల్తీ ఫుడ్ ఏందో ఎంత బాగున్నా, ఎంత న్యూట్రిషన్ రిచ్ అయినా టేస్ట్ ఎక్కువ అనిపించదు. ఇక మా తేజుగాడు చిప్స్ ఉంటే చాలండి, ఇంకేది వద్దు. మన ట్రైన్కి పోయి ఈ బిస్కెట్స్, చీజ్ బిస్కెట్స్ బాగా నచ్చినాయి. ఇవి మన
రమ్య తిరుపతి అన్న ఉండు కదా, మా తిరుపతి అన్న తెచ్చిండు ఒకసారి. అట్లా నాకు బాగా నచ్చినాయి అనమాట. సో రాత్రి ఒక్కడైనా మా ఓడు పడుకుంటలేడు, మమ్మల్ని పడుకొనిస్తాడు. తేజ్ వాడు ఫస్ట్ సెపరేట్ ఏమంటారు బెర్త్లో ఎట్లా వంటాడో అనుకున్నాం, బాగానే పడుకున్నాం. వీడు వంటాడు, వీడు నన్ను వండనియ్యాడు. అండ్ ఎస్, నేను లావుగా ఉన్నా, వీడు పెద్దోడైండు. ఇలా మాకు ప్లేస్ సరిపోతుందని డౌట్ వచ్చింది కదా మీకు. నాకు కంఫర్ట్గా లేదు, ఏదో అట్లా పడుకున్నాం. ఈ మల్లెపూలు ఉన్నాయి కదా, స్మెల్ వచ్చిందా మల్లెపూలు ఊతి గుచ్చాలి. మనం 4 సీట్లు, ఋతువాడికి నాకు ఒకటి, నా టైంకి ఒకటి, షేర్ తేజ్కి ఒకటి. సో మాకు ఒక దానిలో మిడిల్ అప్పర్ లోవర్ వచ్చింది, ఇంకో దానిలో లోవర్ వచ్చింది. సో మేమేం చేస్తాం, ఇద్దరు కపుల్స్ వాళ్ళిద్దరికి అప్పర్ ఇచ్చేసి మిడిల్ 2 లోవర్ 2 మాకే వాడుకున్నాం అనమాట. తర్వాత నైట్ పడుకున్నదే లేదు. 7:30కి మేము దిగుతాం అనమాట. 7కే పిల్లలు లేచి ఆగమం చేస్తే మళ్ళీ లేస్తాం. మనం అనుకుంటాం కానీ ఇంట్లో ఉన్నప్పుడు నిద్ర సరిపోకుండా లేవబుద్ధి కాదు, లేచిన చేత కాదు. కానీ అదే మనం ఎక్కడికైనా పోతున్నప్పుడు 2-3 గంటలు పడుకొని లేచినా కూడా ఏమనిపించదు, ఫ్రెష్గానే ఉంటుంది. మరి అదెందుకో నాకు తెలియదు. తేజ్ వాడు ఎక్కడికి వచ్చినా కూడా వాడు డ్రాయింగ్, వాడి కలర్లు, వాడి పెన్సిల్, వాడితో బుక్ ఖచ్చితంగా తెచ్చుకుంటాడు. అండ్ మనం సరిగా పడుకోకపోతే మన ఫేస్ అంతా స్వెల్లింగ్ వస్తుంది. అండ్ నా ఫేస్ నార్మల్గా లావ్ అయ్యేసరికి స్వెల్లింగే ఉంది. ఏమంటారు శేఖర్ నా ఫేస్ని? చాలాసార్లు మీకు చెప్పిరా, కామెంట్లు చెప్పరు. సో ఇది చూడండి, వాళ్ళు మామ అల్లులు, వాళ్ళదంతా మళ్ళీ ఆట మొదలైంది. మరి ఇత్తుకి ఎవరున్నా లేకున్నా వాళ్ళు అట్టి మామ ఉంటే చాలు. ఇంకేం చూడండి, మధ్యాహ్నం అంతా ఈ నైట్ అంతా కూడా 1:30 వరకు ఈ మధ్యలో ఉంటుంది కదా సీటు, దానికి ఇట్లా పట్టుకుని వేలాడిండు. ఎక్కడ కింద పడుతుందా అని చెప్పేసి భయం వేసింది. సో మేము బయలుదేరే ముందు కన్ఫర్మ్ అయిన టికెట్స్, అంతకుముందు ఏదో అంటారు ఆరేసి ఆ టికెట్స్ కన్ఫర్మ్ అయినాయి. తర్వాత ఈవినింగ్ 5 తర్వాత యాక్చువల్ టికెట్ కన్ఫర్మ్ అయింది అనమాట. సో ఇలాంటి ఒక హ్యాపీయెస్ట్ జర్నీ నాకైతే బాగా అనిపించింది. సో మీతో షేర్ చేయాలనిపించింది. సో మీకు ఎలా అనిపించింది వ్లాగ్ అనేది నాకు కమెంట్లు చెప్పండి. ఇక మా అన్నయ్యకి 2 అల్లులతోటి సరిపోతుంది. మరుతుగడ పాయింట్ చూస్తే మీకు చెస్ గుర్తొస్తుంది కదా, నాకు కూడా అంతే. సో పర్టికులర్గా ఇలాంటి జర్నీలలో మెయిన్గా ట్రైన్లో ఎప్పుడు జర్నీ చేసినా నేనైతే కట్స్ ఉన్న డ్రెస్సెస్ వేసుకోను, కంఫర్ట్గా పడుకున్నాడు అనిపించదు. అంబ్రెలా టైప్ వేసుకున్నాను అనుకోండి, చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఏమంటారు? సో ఆ కట్స్ నేను కూడా అటు పోతుంది ఇటు పోతుంది, కంఫర్ట్ అనిపించదు. అటు పక్కన వాళ్ళు ఏమనుకుంటారో తెలియదు, మనకే ముందు ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మనం గర్ల్స్ కాబట్టి. ఆ జీన్స్ ప్యాంట్ వేసుకుంటే మళ్ళీ ఆ ఫీల్ ఉండదు, కట్స్ ఉన్న డ్రెస్ వేసుకుంటే స్పెషల్గా ఉంటుంది. మీకు కూడానా? చాలా వరకు నా ఛానల్ చూసేవాళ్ళు నాకు సిమిలర్గానే ఉన్నారు. నేను చూస్తున్న వీడియోస్లో సెంపించక్క అంటున్నారు. అండ్ మా శేఖర్కి ట్రైన్లో దొంగతనాలు ఎక్కువైతే భయం అండి. సో నైట్ అంతా ఆయన పడుకోలేదు, పిల్లల్ని ఎత్తుకుపోతారని. ఎక్కడ మా తేజు అన్న అయితే ఎత్తుకుపోలేదు, వాడే చిన్నాళ్ళండి ముందే ఋతుగాడి దగ్గర నేను ఉన్నానా, ఎక్కడ వాడిని తీసుకుపోతారు, ఎక్కడ నైట్ దొంగలు వస్తారు అని చెప్పేసి నైట్ అంతా ఋతు అని చూస్తూనే ఉన్నాడు. బాయ్.